గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను వర్మ. ఏపీలో జరిగిన పొరపోరు ఫలితాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. విపక్షాలకు అవకాశం లేకుండా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు సుడిగాలిల ఫ్యాన్ స్పీడు చుట్టేసింది. తాడిపత్రి మినహా మిగిలిన అన్ని స్థానాల్లో వైసీపీ కైవసం చేసుకుంది. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో అధికార పార్టీ విజయకేతనాన్ని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అయితే ఈ ఫలితాల పట్ల భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ అధికారం కోల్పోయింది. తాజా మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ చరిత్రలోనే ఎన్నడూ చూడనంత పెద్ద పరాజయం ఎదుర్కోవాల్సి వచ్చింది. 75 మున్సిపల్ నగర పంచాయతీలతో పాటుగా 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే ఫలితాలు ప్రకటించిన 85 స్థానాలకు గాను టీడీపీకి కేవలం తాడిపత్రిలో మాత్రమే స్వల్ప ఆధిక్యం దక్కింది. 2 దశాబ్దాలుగా ఆ పార్టీకి కంచుకోటలుగా ఉన్న స్థానాలను కూడా కోల్పోవలసి వచ్చింది. కుప్పం వంటి చోట్ల పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి కొనసాగింపు మండపేట, హిందూపురం వంటి బలమైన నియోజకవర్గాల్లో కూడా పరాజయం చవిచూడాల్సి వచ్చింది. విజయవాడ, కర్నూలు, విశాఖ మేయర్ పీఠాలను కూడా కోల్పోవలసి వచ్చింది. అయితే ఈ ఫలితాలు అధికార యంత్రాంగం దుర్వినియోగం మూలంగా వచ్చినవేనని టీడీపీ నేతలు విమర్శిస్తుండగా, జగన్ పాలనకు ప్రజల్లో లభించిన ఆదరణకు ఈ ఫలితాలు నిదర్శనమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అందరిలో ఉత్కంఠ పెంచింది విశాఖ కార్పొరేషన్ మాత్రమే. అధికార పార్టీ ఈ మున్సిపాలిటీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, కార్పొరేషన్ కూడా. ఎందుకంటే ఇప్పటికే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించింది ప్రభుత్వం. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగించేందుకు జగన్ సిద్ధమయ్యారు కూడా. ఇలాంటి సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోతే ఇక్కడ నుంచి పరిపాలన చేసేందుకు స్థానికంగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుందని, దానికి తోడు విశాఖను రాజధాని చేయడం స్థానిక ప్రజలకు ఇష్టం లేదనే వాదన మొదలవుతుందని భావించింది వైసీపీ. ఇక అందరి అంచనాలను తారుమారు చేస్తూ విశాఖలోనూ అధికార పార్టీ తన హవా చాటినందుకు ప్రైవేటీకరణ అంశాన్ని సీరియస్గా తీసుకుంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కూడా ఇప్పుడు వైసీపీకి ఏం చేస్తుందా వైసీపీ ప్రభుత్వం అన్న దానిపై ప్రధానంగా ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మరోవైపు ఈసారి ఎన్నికల్లో జనసేన కూడా పలుచోట్ల విజయడంగా మోగించింది. దీంతో జనసైనికుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. ఇక తమ పార్టీకి ఓట్ బ్యాంకు పెరిగిందని, పొరపూరులో అధిక స్థానాలను కైవసం చేసుకుంటామన్న బీజేపీ ఆశలు ఆవిరైపోయినాయి. రాష్ట్రంలో ఎక్కడా కూడా బీజేపీ తన ప్రభావం చూపలేకపోయింది. ఇక ఇవే అంశాలపై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ సిబిఐ డైరెక్టర్, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అబ్బాయి చౌదరి గారు, వైసీపీ ఎమ్మెల్యే, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో పట్టాభి గారు కూడా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయిపోతున్నారు. ముందుగా సెలబ్రేషన్స్లో మునిగి తేలుతున్న వైసీపీ శ్రేణుల వెర్షన్కి వెళ్దాము. అబ్బాయి చౌదరి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వర్మ గారు. గుడ్ మార్నింగ్. చూసాం అబ్బాయి చౌదరి గారు, మొన్న మీరు చెప్పగానే చెప్పారు వార్ వన్ సైడ్ అని. సో అదే ఇప్పుడు నిజమైంది. సో ఏ రకంగా మీరు భావిస్తున్నారు ఈ విజయాలకు సంబంధించి? ఈ విజయం నిజంగా ప్రజలందరికీ అంకితమండి. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా కూడా ఓవర్ టైమ్ అండ్ టైమ్ అగైన్ గుడ్ గవర్నెన్స్, ఏ గవర్నమెంట్కి ఎప్పుడైతే గుడ్ ఇంటెన్షన్స్ ఉంటాయో గుడ్ గవర్నెన్స్ చేయాలి అని చెప్పి రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. నిజంగా ఈరోజు మేము విలువలు, విశ్వసనీయత, అభివృద్ధి, సంక్షేమం ఈ 4ని పిల్లర్స్గా చేసుకుని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మేనిఫెస్టోని చాలా పవిత్రంగా భావించి, ఆ మేనిఫెస్టోనే లాస్ట్ 21 మంత్స్లో ఆ మేనిఫెస్టోనిలో 90% కంప్లీట్ చేసి ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళి, నేను మొన్న కూడా మేము చెప్పడం జరిగింది, తప్పకుండా ఇది రిఫరెండంగా స్వీకరిస్తారా అంటే స్వీకరించడానికి రెడీగా ఉన్నాము. ఈరోజు మేము మేనిఫెస్టోలో 90% హామీలు నెరవేర్చాము. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలపై నమ్మకం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రచారానికి రావాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము వెళ్ళి ప్రజల దగ్గరికి వెళితే తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్సో మనం వెరీ క్లీన్గా చూడాల్సింది, దిస్ ఇస్ అర్బన్ ఓటింగ్. అర్బన్ ఓటర్స్ జనరల్గా ఎప్పుడూ కూడా అభిప్రాయ ప్రకారం తెలుగుదేశానికి ఉంటారని అదని కూడా మొన్న కూడా మాట్లాడటం జరిగింది వారందరూ కూడా. మేము ఆ రోజే చెప్పాం. ఈరోజు అక్రాస్ ద స్టేట్ డెవలప్మెంట్ని చూస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఒక గొప్ప విజయం, ప్రజల యొక్క విజయం అని భావిస్తూ ఉన్నాం. ఈ విజయం నిజంగా మా బాధ్యతను మరింతగా పెంచిందండి. ఈరోజు తప్పకుండా ఈ విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, కానీ మరింత బాధ్యతగా పనిచేసి ముందుకు వెళ్ళాలి. చాలా విషయాల్లో ఈరోజు ఒక క్లారిటీ, ప్రజలే సమాధానం చెప్పడం జరిగింది. ఈరోజు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రావటం కానివ్వండి, గుంటూరులో కానీ ఆయన చేసిన ప్రసంగాలు నిజంగా ప్రజలే నిజంగా ఆయనకి సమాధానం చెప్పారు. ఈరోజు
బీఇట్ 3 క్యాపిటల్స్ ఇష్యూలో కూడా నిజమైన ఒక క్లియర్ కట్గా ఏది ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి, 3 క్యాపిటల్స్కి మేము మద్దతు ఇస్తున్నాం అనే విధంగా ఈరోజు ప్రజలు ఆ 3 రీజియన్స్లో కూడా విజయవాడ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, గుంటూరు కానివ్వండి, కర్నూలు కానివ్వండి, ఎక్కడైనా కూడా ప్రతి చోట కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరీ ముఖ్యంగా మేము చూస్తూ ఉంటే ఈరోజు మనము వర్మ గారు మనం క్లియర్ కట్గా చూడాల్సింది 75 మున్సిపాలిటీస్లో ఈరోజు 123 వార్డ్స్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1754 అంటే 82.65% ఆఫ్ వార్డ్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం జరిగింది. వైఎస్ఆర్సీపీ రెబల్స్ కూడా 17 చోట్ల గెలవటం జరిగింది. మనం టీడీపీని చూస్తే 270 అంటే 12.72% పడిపోయింది. బీజేపీ చూస్తే 8 అంటే 0.37% పడిపోయింది. జనసేన వారిని చూస్తే 19 వార్డులు వచ్చాయి అంటే 0.89%. సో ఇఫ్ యూ లుక్ ఎట్ బీజేపీ ప్లస్ జనసేన టుగెదర్ ఇట్స్ నాట్ ఈవెన్ 1.5%. సో టీడీపీ is 12%, 82.65% is వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ ప్రజలే నిజమైన క్లియర్ కట్ తీర్పు నిజంగా ఈరోజు ఇవ్వటం జరిగింది. నిజమే నిలుస్తుంది, మిగతావన్నీ కూడా నీరు కారిపోతాయని ప్రజలు ఈరోజు వెరీ క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వటం జరిగింది. మేము చాలా ఆనందంగా ఉన్నాము. తప్పకుండా మరింత బాధ్యతగా మేము పనిచేయబోతున్నాము అని కూడా మీకు మరొకసారి తెలియజేస్తాం. రైట్, మనతో పాటుగా రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్. నమస్కారం వర్మ గారు. రామకృష్ణ గారు ఎలా చూడాల్సింది? వినపడుతుందండి ప్లీజ్. ఎలా చూడాల్సింది ఆంధ్రప్రదేశ్లో నిన్న వచ్చిన రిజల్ట్స్? అసలు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఊహించిన విజయాలు. ఓకే, ఖచ్చితంగా అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది, అది అందరూ ఒప్పుకోవాల్సిందే, ఇలాంటి పురపౌరులు అవనియండి లేదా స్థానిక ఎన్నికలకి సంబంధించింది. కానీ ఇది ఒక ప్రపంచంలో ఉంది. గతంలో ఎప్పుడూ లేనట్టి విధంగా అసలు ప్రతిపక్షాలకి ఛాన్సే ఇవ్వకుండా ఫుల్ స్పీడ్తో ఈరోజు చేసుకున్న విజయాలు. అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు వీళ్ళు తీసుకున్నారు. అవన్నీ కూడా విమర్శలు. ఖచ్చితంగా 3 ప్రాంతాల్లో రాజధాని అన్నది ప్రజలెవరు కూడా ఒప్పుకోవటం లేదు. అమరావతి రాజధాని, దీనికి ప్రజలే మ్యాండేటరీ ఇస్తారు, ఎన్నికల్లో తెలుస్తుంది అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడిన సందర్భం. మరోవైపు విశాఖ విషయానికి వస్తే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూ అన్నది ఇప్పుడు రగిలిపోతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. కావాలనే వీళ్ళు లోపాయకారిగా ఒప్పందాలు కుదుర్చుకుండి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా చేస్తున్నారు అన్నది మరొక అభియోగం. మరోవైపు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అసలు విశాఖ రాజధాని అవసరమే లేదు, మాకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవసరం లేదు, ఇది ప్రశాంత వాతావరణం, దీన్ని ఏమైనా పొల్యూట్ చేస్తున్నారు, ఇక్కడ భూముల కబ్జాల కోసం అధికార పార్టీ కావాలని చేస్తున్నారు. అంటే ఈ అన్ని అంశాల మీద నగరాల్లో జరిగిన ఓటింగ్కి వీళ్ళు ఛాలెంజింగ్గా తీసుకుని రెఫరెండం అని ఓపెన్గా ఛాలెంజింగ్గా చెప్పారు. వాళ్ళు నా డిబేట్లో కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి, మేము రెఫరెండంకి వెళ్తున్నామని. సో ఓవరాల్గా ఓటర్లు చూపించిన ఈ స్పీడ్కి ఏ రకంగా చూడాల్సి ఉంది? ఇప్పుడు ఓటర్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశం ఇక్కడ అనేది జరుగుతుంది. మనం అందరం కూడా అంగీకరించాల్సింది ఏమంటే వాళ్ళ మనకి ముందు అబ్బాయి చౌదరి గారు చెప్పినట్టుగా వయసులో వారు ఆనందంగా ఉండడానికి నిజంగా సరైన రీజన్. ఎందుకంటే మామూలు ఫ్యాన్ గాలి అన్నారు కానీ గాలి కాదు, ఉపాధి వచ్చింది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ముండ్లు కార్పొరేషన్లు పార్టీ వారు అనేది విజయం సాధించడం అనేది చిన్న విషయం కాదు. దీన్ని అందరూ కూడా గుర్తు అవసరం ఉంది. కానీ ప్రధానంగా ఏదైతే ఈ 3 అంశము లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఈ అంశాలు ఈ ఎన్నికలో ప్రధానంగా చర్చకు వచ్చాయని మీరు చెప్తున్నట్లుగా ఆ అంశాలపైన ప్రజలు ఓట్లు వేశారని నేను అనుకోవడం లేదు. ప్రధానంగా ఈసారి ఓట్లు వేయడానికి 2-3 కారణాలు. అందులో మొదటి కారణం ఏమంటే మనము మిగతా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో విభేదించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఎన్నికల అజెండాలో ఏదైతే చెప్పారో చెప్పిన దానికి అనుగుణంగా వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయడానికి ఆయన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. ఎందుకంటే కరోనా మహమ్మారి నేపథ్యంలో మన భారతదేశంలోనే కాదు ప్రపంచమంతా ఇబ్బందులు పడుతున్నప్పుడు, ముఖ్యంగా సాధారణ ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు నేరుగా వారి అకౌంట్స్లో 1 కోట్ల రూపాయలు డబ్బులు వేయడం అనేది అది నిజంగా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జరిగింది. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున వారికి నగదు పంపిణీ అనేది లేదు. కాబట్టి ఏమంటే దాని ప్రభావం చాలా పెద్ద ఎత్తున ప్రయోగించి ముఖ్యంగా నేను అనుకుంటా ఉన్నాను, ముఖ్యంగా మహిళలు డబ్బులు వేశారు.
కాబట్టి ఏమంటే సాధారణంగా మహిళలు చాలా పాటుగా ఈ ఎన్నికల్లో స్పందించారు. మేము ప్రచారానికి పోయినప్పుడు కూడా ఆ విషయాన్ని మేము గమనించడం జరిగింది. రెండో ముఖ్యమైన అంశం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈసారి చాలా తెలివితేటలతో ఈ ఎలక్షన్ చేశారు. మామూలుగా ఎలక్షన్లు అంటే ఏమంటే అది అధికార పార్టీ వాళ్ళు పోవడము, మీటింగ్లు పెట్టడము, తర్వాత అందరూ కూడా ఓట్లు అడగడము, పెద్ద పెద్ద మీటింగ్లు ఆర్గనైజ్ చేయడం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. మీరు గమనిస్తే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు ఒక్క మీటింగ్ కూడా అడ్రస్ చేయలేదు. అవును. ఏ ఊరికి పోలే. ఆయన ఇంట్లోనే కూర్చొని ఎలక్షన్ నడిపించాడు. అది ఆయన ఇప్పుడేమంటే ఇప్పుడు అంత కొత్తదనం అనమాట. కొత్తదనం ఏమంటే ప్రజల దగ్గర పోవాలి, ఓట్లు అడగాలి, ఓట్లు వేయించుకోవాలనేది కాకపోకుండా వాళ్ళు కొత్త పద్ధతుల్లో ఎలక్షన్ నిర్వహించాడు. అందులో ఒకానొక నెగటివ్ అంశం ఏమంటే మామూలుగా అధికార పార్టీ వాళ్ళు బెదిరిస్తే లేదంటే దౌర్జన్యం చేస్తే మనం పోలీస్ స్టేషన్కి పోయి కేసులు పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు కాదు బెదిరిస్తూ ఉండేది, పోలీసులే ప్రత్యర్థి పార్టీల వాళ్ళని లేదా అభ్యర్థుల్ని వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళని బెదిరించి మీరు విత్డ్రా చేసుకుంటారా లేదా, మీరు విత్డ్రా చేసుకోకపోతే మీ పైన కేసులు పెడతాం, మిమ్మల్ని జైలుకు పంపిస్తాం, మళ్ళీ పోలింగ్ అయిన తర్వాత మీరు ఇంటికి వస్తారని చెప్పి చాలా చోట్ల బెదిరించి ఏకగ్రీవాలు చేశారు. అదేవిధంగా ఓటర్లను కూడా బెదిరించారు. వాలంటీర్లపై మీకు వచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోతాయి, మీకు ఇవన్నీ కూడా మేము కట్ చేయిస్తాం. ఎందుకంటే వాలంటీరే పోయి ఇంటికి పోయి ఇస్తా ఉన్నాడు కాబట్టి ఆ వాలంటీర్ ద్వారానే చెప్పించడం ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి నేను అనుకునేది ఏమంటే ఇలా ఈ ఎలక్షన్లు వీళ్ళు బలవంతాలు, దౌర్జన్యాలు ఇవన్నీ లేకుండా ఉండింటే రిజల్ట్ ఇంత వన్ సైడ్ ఉండేది కాదు. రెండోది ఏమంటే ఇవాళ ప్రత్యర్థి పార్టీలు ఎవరు కూడా డబ్బు పెట్టలేని పరిస్థితి. అధికార పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా డబ్బు పెట్టారు. ఎక్కడైతే ప్రత్యర్థి పార్టీ డబ్బులు ఇవ్వకుండా అయిపోయింది. కాబట్టి ఎలక్షన్ బాగా అమలు చేయడం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రైట్. ఓకే రాకేష్ గారు 1 minute అండి. మనతో పాటుగా వివి లక్ష్మీనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. నమస్కారం వర్మ గారు. లక్ష్మీనారాయణ గారు, చూస్తున్నాం నిన్న పొరపోరులో వచ్చిన విజయాలు. అంటే ప్రతిపక్షానికి స్కోప్ లేకుండా వారు వన్ సైడ్ అయిపోయిన పరిస్థితి. అంటే ఈ అంశాల్లో ప్రధానంగా ముందుగానే నేను ప్రస్తావించినట్టుగా 3 అంశాలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కత్తి మీద సాము లాంటివే. 3 రాజధానుల అంశం, అమరావతి ఒకటే రాజధాని అని చెప్పి అక్కడ భూములు ఇచ్చి 400 రోజులు పైబడి అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 3 ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ మేము చేస్తామని చెప్పి అనౌన్స్ చేసింది. 3 రాజధానుల అంశం. ఇప్పటికీ కూడా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇలాంటి టైంలో అటు అర్బన్ ఇటు రూరల్ ఓటింగ్కి సంబంధించి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి వ్యతిరేకమా అని చెప్పి చాలామంది విశ్లేషకులు, ప్రతిపక్షాలు కూడా ఎంతో హోప్స్ పెట్టుకున్నాయి. ఖచ్చితంగా మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని. కానీ అది ఏమీ కూడా కనిపించలేదేమో అనిపిస్తున్నది బ్యాలెట్ బాక్సుల్లోని. సో ఏం జరుగుతుంది, దీనికి ప్రధాన కారణాలు ఏ రకంగా చూడాల్సి ఉందండి? చర్చలో పాల్గొన్న పెద్దలు రామకృష్ణ గారికి, అదేవిధంగా అబ్బాయి చౌదరి గారికి కూడా నమస్కారాలు. ఈ ఎన్నికలు జరిగిన సందర్భంలో అధికార పార్టీ ప్రధానంగా మేనిఫెస్టోలో ఉన్న విషయాలను అమలు చేయడం, ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, ఈ 2 కూడా ప్రధానంగా వారికి విజయం చేకూర్చడానికి కారణమైందని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతిపక్షాలు వాళ్ళ ఓటమికి అనేక కారణాలు వాళ్ళు చెప్పుకున్నారు. ఎలక్షన్ ప్రాసెస్, తర్వాత డబ్బులు, తర్వాత వచ్చేసి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఇవన్నీ కూడా మనం చూసాం ఈ రోజు పేపర్లో కానీ నిన్న వాళ్ళ ఇంటర్వ్యూల్లో కానీ చూసాం. కానీ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి. ఎలక్షన్లలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని మనం ఇంగ్లీష్ లో చదువుకుంటుంటాం. ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇది యాక్చువల్ గా మీరు చూస్తే 1800 ప్రాంతాల్లో ఈ పదాన్ని యూరోప్ లో ఎక్కువగా వాడారు. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే ఏదైనా భూభాగం ఒకసారి అది స్లైడ్ అయినప్పుడు అది తన ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. దాన్ని సాధారణంగా ఎలక్షన్స్ కూడా అన్వయిస్తుంటారు. కాబట్టి ఆ అన్వయించే విధానంలో ఈ విజయం ఏదైతే ఉందో దాన్ని ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీగా మనము భావించవచ్చు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎలక్షనీరింగ్ ప్రాసెస్ లో ప్రజలు
ఏ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ లోకి తీసుకొని వాళ్ళు ఓట్ చేస్తారన్నది సాధారణంగా ఓటర్స్ చాలా తెలివిగా ఉంటారు. వాళ్ళని జనరల్ గా మనం ఏదో అనుకుంటుంటాం కానీ ఓటింగ్ ప్యాటర్న్ కానీ ఓటింగ్ విధానాలు కానీ చూస్తే వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. వారు ఏ విషయాలకు వాళ్ళు ప్రధానంగా స్పందిస్తారన్నది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అసెస్. కానీ ఈసారి మీరు చూడగలిగితే మొత్తం రాష్ట్రం అంతా కూడా అధికార పక్షం వైపు ఉండి వాళ్ళు ఓటు వేశారు. ఇందులో ప్రధానంగా నేను చూస్తున్నది ఏంటంటే, నేను ఇంతకు ముందు కూడా చాలా డిబేట్స్ లో చెప్పాను, మేనిఫెస్టో అన్నది సాధారణంగా ఎలక్షన్స్ కు మాత్రమే పరిమితం అయిపోతున్నది ఈ మధ్యలో. అంటే అనేక విషయాలు మేనిఫెస్టోలు ఉన్నప్పుడు చెబుతారు కానీ యాక్చువల్ గా గెలిచిన తర్వాత మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయరు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలు చేశారన్నది ప్రధానమైన ఒక భావన. యాక్చువల్ గా మేనిఫెస్టోని ఎన్ఫోర్సబుల్ చేయాలి, మేనిఫెస్టోని అకౌంటబుల్ గా చేయాలని కూడా నేను ఎప్పుడు చెబుతుంటాను. ఇది చాలా ప్రధానమైన విషయం మనం చేయాల్సింది. లేకుంటే ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక హామీలు ఇవ్వడం, వాటిలను అమలు చేయకపోవడం వల్ల మేనిఫెస్టో యొక్క శాంక్టిటీ ఏదైతే ఉందో అది పోయింది. కానీ ప్రస్తుతం ఈ ప్రభుత్వం మేనిఫెస్టో ఒక విశ్వాస పత్రానికి ఇది కూడా అవడం కూడా ఇది ఒక కారణంగా మనం ఆలోచించవచ్చు. ఇది ఒక ప్రధానమైన విషయం. ఎందుకంటే ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము చెప్పాం, మేనిఫెస్టోలన్నింటినీ మీరు ఒకసారి స్క్రూటినీ చేయండి, చేసి అందులో ఏవి మనం చేయగలమో అవి మాత్రమే ఉంచే విధంగా పొలిటికల్ పార్టీల మీద మన బాధ్యతను సృష్టించాలి. అప్పుడే ఎలక్షనీరింగ్ ప్రాసెస్ అన్నది ఒక బాధ్యతాయుతంగా తయారవుతుంది అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి అది ప్రధానంగా ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్నది. దానివల్ల ప్రజల్లో కాన్ఫిడెన్స్ ఒకటి వచ్చిందని మనం అనుకోవచ్చు. రెండవది సంక్షేమ పథకాలు. ఇదే అధికార పక్షాలు కూడా వాళ్ళ మెంబర్స్ కూడా చెప్పడం జరిగింది. సంక్షేమ పథకాల వల్ల అనేక మందికి డైరెక్ట్ గా మనీ ట్రాన్స్ఫర్ వాళ్ళ అకౌంట్స్ లో అవ్వడం, తర్వాత వచ్చేసి స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడం, ఇవన్నీ కూడా కారణాలు ఈ ఎలక్షన్స్ లో కనిపించాయని మనం అనుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ అనాలిసిస్ మనము చేసుకుంటూ వెళుతుంటే మనం రోజుల తరబడి చేసుకోవచ్చు. కానీ నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎలక్షన్స్ లో గెలిచారు. ఆ తరువాత గ్రామ పంచాయతీని, మున్సిపాలిటీస్ ని ఏ విధంగా మోడల్ విలేజెస్, మోడల్ అర్బన్ బాడీస్ గా తయారు చేయాలన్నది ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మీరు 73, 74 అమెండ్మెంట్స్ తీసుకుంటే కాన్స్టిట్యూషన్ లో అవి పంచాయతీలకు తర్వాత అర్బన్ బాడీస్ కోసము చేసింది. వాటిలో యాక్చువల్ గా గ్రామ పంచాయతీలకు 28 సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది. మీరు షెడ్యూల్ 11 చూస్తే అందులో 28 టాపిక్స్ ఉంటాయి గ్రామ పంచాయతీలకు. అర్బన్ బాడీస్ కి 18 టాపిక్స్ ఉన్నాయి. ఇది షెడ్యూల్ 12 ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఉంది. ఇప్పుడు ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే, అబ్బాయి చౌదరి గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయనకు నేను తెలియజేస్తున్నది ఏంటంటే, చాలా మంది ప్రథమంగా ఫస్ట్ టైం వాళ్ళంతా కూడా వార్డు మెంబర్స్ గాను, సర్పంచ్లు గాను, తర్వాత కార్పొరేటర్స్ గాను ఎన్నికయ్యారు. వీళ్ళందరికీ ఒక మంచి ట్రైనింగ్ ప్రాసెస్ అన్నది పెట్టడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలా మందికి చేసిన తర్వాత వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళ కర్తవ్యాలు ఏంటి, మనం పంచాయతీలను కానీ అర్బన్ బాడీస్ ని ఏ విధంగా నడపాలి అన్న దాని గురించి ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇనీషియల్ 10-15 డేస్ దీని మీద చెప్పి, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏంటి, ఆ తర్వాత నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, మన బాధ్యతలు ఏంటి, ఇవన్నీ తీసుకుని ఎక్కడెక్కడైతే ఆదర్శ గ్రామ పంచాయతీలు ఉన్నారో ఆ సర్పంచులను పిలిచి కూడా వాళ్లతో మాట్లాడించే విధంగా చేయగలిగితే మన నెక్స్ట్ టార్గెట్ ఏమవ్వాలంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పంచాయతీలన్నీ కూడా ఆదర్శ పంచాయతీలుగా మార్చాలి. అన్ని అర్బన్ బాడీస్ గా కూడా ఆదర్శ అర్బన్ బాడీస్ గా మనం తయారు చేయగలిగితే, ఎందుకంటే కేరళ గురించి మాట్లాడుకుంటాం మనం. కేరళలో పంచాయతీలకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రతి పంచాయతీ బడ్జెట్ వచ్చేసి 4 కోట్ల రూపాయలు. యాక్చువల్ గా గవర్నమెంట్ బడ్జెట్ నుంచి 35-40% డైరెక్ట్ గా అది పంచాయతీ బడ్జెట్ కి వెళ్ళిపోతుంది. అందువల్ల గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా వాళ్లే మానిటర్ చేస్తారు. కాబట్టి ఇటువంటి వ్యవస్థను కనుక తీసుకురాగలిగితే మనం ఏమవుతుందంటే ఒక ఆదర్శమైన రాష్ట్రంగా మనం తయారు చేసే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అబ్బాయి చౌదరి గారు. అబ్బాయి చౌదరి గారు, ఓకే, పెద్దలు రామకృష్ణ గారు మాట్లాడుతూ, అదేవిధంగా పెద్దలు లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ కూడా ఇది ల్యాండ్ సైడ్ విక్టరీ తప్పకుండా కన్ఫర్మ్. మొదటగా ముందు రామకృష్ణ గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పడం జరిగిందంటే, డెఫినెట్ గా ఇది పాలిటిక్స్ లో ఇప్పుడు పోలీస్ వారిని అడ్డు పెట్టుకుని చేశారు, లేకపోతే బెదిరింపులు జరిగాయి, లేకపోతే మనీ ప్లే చేసింది. నేను ఒకటే చెప్తూ ఉన్నాను, ఈరోజు ఇవన్నీ కూడా ప్లే చేశాయి అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది
అర్బన్ అండ్ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు ఈరోజు. ఇప్పుడు ఇది మనం రూరల్ ఓటింగ్లో అయితే మీరు చెప్పినవన్నీ కూడా ఇందాక మన జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ఓటర్స్ ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ అండి రైట్ నౌ. దే వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చే ముందు గ్యారంటీగా 21 monthsలో గుడ్ గవర్నెన్స్ ఏ విధంగా జరిగిందనే దాని మీదే ప్రజలు తీర్పిచ్చారని మేము గట్టిగా నమ్ముతూ ఉన్నాము. వేరే ప్రభావాలు ఎప్పుడు ఎన్నికల్లో వేరే ప్రభావాలు, ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేవి ఉండటము జరగటం అనేది ప్రతి ప్రభుత్వంలోనూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రభుత్వాలు ఎంత ల్యాండ్ సైడ్ విక్టరీ ఇచ్చాక వాటి గురించి మాట్లాడుకోవటం అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అదేవిధంగా పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. అబ్సల్యూట్గా మనము ఆదర్శ పంచాయతీలను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఐ మీన్ నాట్ ఓన్లీ పంచాయతీస్, ఈవెన్ అర్బన్లో కూడా మోడల్గా మనం మోడర్న్గా చేయాల్సిన అవసరం ఉంది. మోడర్న్ అర్బన్ బాడీస్గా చేయాల్సిన అవసరం ఉంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే అన్నారో తప్పకుండా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తామండి. తప్పకుండా ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా. డెఫినెట్గా మేము ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం మేము గెలిచినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారే స్వయాన మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం అదంతా కూడా జరిగింది. డెఫినెట్లీ దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. డెఫినెట్గా దాని గురించి చేస్తాం కూడా. మీరు ఇందాక చెప్పినట్టుగా ఐ థింక్ దిస్ ఎలక్షన్ ఈజ్ విలువలు, విశ్వసనీయత. నిజంగా మేనిఫెస్టో అనే దాన్ని ఎంత పవిత్రంగా భావించారో ముఖ్యమంత్రి గారు, ఏ విధంగా మేనిఫెస్టోని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళగలిగారు. ఎందుకంటే 21 monthsలో కరోనా వచ్చి ఒక 1 year ఆగిపోయినప్పటికీ కూడా 33 లక్షల మందికి హౌస్ సైట్స్ ఇవ్వటం అనేది ఇట్స్ డెఫినెట్లీ రికార్డ్ అండి. అదేవిధంగా ఇందాక వారు చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఎప్పుడు చూసినా కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతో బ్యాడ్ స్టేట్లో ఉంటా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు నాడు నేడు అని చెప్పి ఈరోజు లిటరసీ రేట్ పెంచాలి అని ఒక ఉద్దేశంతో అమ్మఒడి తీసుకువచ్చి, అంటే స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ రీట్రాన్స్ఫార్మ్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అదేవిధంగా ముందుకు వెళ్ళటం జరిగింది కూడా. ఈరోజు అమ్మఒడి ఇచ్చి లిటరసీ రేట్ పెంచే విధంగా ఒకటి, అదేవిధంగా నాడు నేడు స్కీమ్ పెట్టి ఈరోజు స్కూల్స్ అసలు చూస్తూ ఉంటే ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా తయారవుతూ ఉన్నాయి. సో ఈరోజు స్కూల్స్నే కాదండి, ఇప్పుడు అంగన్వాడీస్ని కూడా అలాగే మార్చిపోతూ ఉన్నాం. ప్రీ స్కూల్స్ని కూడా ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళిపోతున్నాం. ఇప్పుడు గ్రామాల్లో కూడా చూస్తే సచివాలయం, రైతు భరోసా, హెల్త్ సెంటర్ ఈ 3 కూడా రాబోతున్నాయి. కాబట్టి తప్పకుండా గ్రామాలన్నీ కూడా ఆదర్శ గ్రామాలుగా నిలబడితే నేను ఒకటే కోరుతూ ఉన్నాను 1990 ద్వారా ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులను ఒకటే కోరుతున్నా, ఇకనైనా దయచేసి ఆయన 40 ఏళ్ళ అనుభవం ఉంది, ఆయన ఏదన్నా చెబితే ఒక వ్యాలిడ్ సజెషన్స్ గవర్నమెంట్కి ఇవ్వమనండి. కానీ ఇంకా కూడా రీజనల్ బేస్డ్లో, క్యాస్ట్ బేస్డ్లో, లేకపోతే కమ్యూనల్ బేస్డ్లో వెళుతూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా వెళ్ళటం కరెక్ట్ కాదు. ఇప్పుడు మంచి ప్రజలు క్లియర్ కట్ తీర్పు ఇచ్చారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వారు చేసే విమర్శలు కానీ ప్రజలకు లాభపడే విధంగా ఉండాలి, లేకపోతే వాళ్ళు ఇచ్చే సలహాలు ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మారాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది. తప్పకుండా ఆయన ఒక వాల్యుబుల్ సజెషన్స్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఈయన వచ్చారు కాబట్టి వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వండి. అంతేగాని ఇంకా కూడా 3 రాజధానులు, అమరావతి అది పట్టుకుని వేలాడకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఆయనకి ఏదైనా వాల్యుబుల్ సజెషన్స్ ఉంటే ఇవ్వమని, అదేవిధంగా పెద్దలు రామకృష్ణ గారి మాట ఆయన వింటారు కాబట్టి పెద్దల రామకృష్ణ గారు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పి ఆయన ఇకనైనా మార్చి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఒక గౌరవ ప్రతిపక్షంగా వాళ్ళు తయారవ్వాలి అనేది మా భావన. ఓకే రామకృష్ణ గారు, వర్మ గారు, అబ్బాయి చౌదరి గారు ప్లీజ్ అబ్బాయి చౌదరి గారు మాట్లాడిన దానిపైన వర్మ గారు, ఇప్పుడు వాస్తవానికి ఇష్యూస్ ఆయా ఇష్యూని బట్టి ప్రతిపక్ష పార్టీలుగా ఎవరి వైఖరి వాళ్ళు తెలియజేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ లో మీరు గెలిచారు కాబట్టి ఇంకా ఎవరు ఏమీ మాట్లాడకూడదు, సీఎం గారికి అందరు కూడా సీఎం తీసుకున్న ప్రతి నిర్ణయానికి సమర్థించాలంటే అది కరెక్ట్ కాదని నేను అనుకుంటా ఉన్నా. ఉదాహరణకు అమరావతి రాజధాని విషయం అన్నాను. అమరావతి రాజధాని విషయం పైన రెఫరెండం మీరేం చెప్పలే. పైగా మీరు ఫోన్లో 2019 ఎన్నికలప్పుడు ఏమైనా చెప్పారా, అప్పుడు చెప్పలే. తర్వాత ఫోన్లో మీ పార్టీలో ఏమైనా చర్చించారా, మీ పార్టీలోనూ చర్చించలే. మీరు హుటాహుటిగా మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి అంతకుముందు గంట ముందు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని హడావుడిగా చేశారు. ఫోన్లో ఆ తర్వాత ఏమైనా డిస్కస్ చేశారా? ప్రతిపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేసి మీరు ఎందుకు అభ్యంతరాలు చెప్తా ఉన్నారు, ఫలానా కారణాల దృష్ట్యా మేము దీన్ని 3 రాజధానులు చేస్తున్నామని మీరు ఎప్పుడూ చెప్పలే. కాబట్టి ఏమంటే ఇష్యూస్ ప్రతిపక్ష పార్టీగా మేము అధికార పార్టీ చేసే తప్పుల పైన
విమర్శించడము లేదా నేనే చెప్పా, సంక్షేమ కార్యక్రమాల అమల్లో జగన్మోహన్ రెడ్డి గారు బాగా అమలు చేశాడని నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా. అవును. వై బికాజ్ చేశాడు కాబట్టి దాన్ని మనం ఆమోదించాల్సిందే. కాబట్టి ఏమంటే ప్రతిపక్ష పార్టీలు అన్న తర్వాత వివిధ రాజకీయ పార్టీలు ఉంటాయి. రాజకీయ పార్టీలో భిన్నమైన ఇది ఉంటాయి, ఒక్కరు ఒక స్టాండ్ తీసుకుంటారు. అంతేగాని మాకు ఎలక్షన్ లో ఓట్ చేశారు కాబట్టి మేము చెప్పిందంత అది వాస్తవం కాదు, డెమోక్రసీ అది కుదరదు. నెంబర్ 2, ఇప్పటికీ మనం తీసుకున్నా మీకు యాజ్ యూజువల్ ఎలక్షన్ ప్రజా జరిగినా కూడా మెజార్టీ కార్పొరేషన్ మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిండే అనుమానమే లేదు, గెలిచింది. కానీ మీరు ఇంత మెజార్టీ రావడానికి కారణం ఏమంటే అసలు ప్రతిపక్షాలకి న్యాయంగా దక్కాల్సిన స్థానాలు కూడా దక్కకుండా పోవడానికి ప్రధానమైన కారణం ఏమంటే ఒక కొత్త పద్ధతుల్లో పోయారు ఈ ఎలక్షన్స్ లో. ఏమంటే అసలు చేతికి మట్టి అంటకుండా అడ్మినిస్ట్రేషన్ ద్వారానే పోలీసుల ద్వారా ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళందరితో బెదిరించడం ఇవన్నీ చేశారు. ఓటర్లను బెదిరించి కోట్లాది రూపాయలు డబ్బులు ఖర్చు చేశారు. ప్రతి క్యాండిడేట్ కి కొన్ని చోట్లయితే 20 లక్షలు 26 ఒక కార్పొరేటర్ కి. అది గతంలో ఎన్నడన్నా జరిగిందా? చంద్రబాబు కాదు బీజేపీ వాళ్ళు, మేము బీజేపీని ఎప్పుడు సైద్ధాంతికంగా విభజించే వాళ్ళం, కానీ ఈవెన్ బీజేపీ కూడా అంత పెద్ద ఎత్తున డబ్బులు పంపుతారు. కాబట్టి ఏమంటే మనము ఉన్న వాస్తవాలు లక్ష్మణ్ గారు చాలా విలువైన సూచనలు చేశారు. ఇప్పుడు ఏదేమైనా మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, అవి స్థానిక సంస్థల్లో అధికారం అంతా మీకు ఏకపక్షంగా మీరే ఉన్నారు. కనీసం ఇప్పుడైనా సరే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయండి, కరప్షన్ లేకుండా చేయండి, తర్వాత మంచి కార్యక్రమాలు అమలు చేయండి. ప్రజలు సహకరిస్తారు, దాంట్లో అనుమానం లేదు. ప్రతిపక్షాలు సహజంగా మేము విమర్శలు చేయొచ్చు, కానీ విమర్శలు చేసినంత మాత్రాన మేము చేసే ప్రతి విమర్శను ప్రజలు ఆమోదిస్తారని కూడా చెప్పలేదు. రైట్. లక్ష్మణ్ గారు, స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే ఇప్పటికీ కూడా అక్కడ ఆందోళన ఆగే పరిస్థితి కనిపించట్లేదు. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా ప్రైవేటీకరణ వైపే అడుగులు వేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్యమం రోజు రోజుకి ఊపందుకుంటున్నారు. మీరు కూడా మార్లు అక్కడికి వెళ్ళారు, వాళ్ళు సంఘీభావం తెలిపారు, ఏ రకంగా దీన్ని కాపాడుకోవాలని సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా దీని మీద అంత ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం దీన్ని కాపాడాలనే ఆలోచన చేయటం లేదేమో అని అనిపించక తప్పదు. ఏం చేయాలి? దీనికి అన్ని సైడ్స్ నుంచి మనం ప్రయత్నాలు చేస్తున్నామండి. మొదటిది ముఖ్యంగా అక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్స్ కానీ, ఆ తర్వాత వచ్చేసి విశాఖ ప్రజలు, తర్వాత అక్కడ ఉన్న నిర్వాసితులు, వీరందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి అక్కడ ఉద్యమం చేస్తున్నారు. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే మన ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. దానికి సంబంధించిన సూచనలు కూడా మనం చేయడం జరిగింది. మనం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే మీరు ప్రతిదాన్ని ఒకే మూసలో పోసి చూడకండి. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించడానికి అనేక మార్గాలు సూచించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా 2 లెటర్స్ రాయడం జరిగింది ప్రధానమంత్రి గారికి. తర్వాత ఒక డెలిగేషన్ కూడా నేను ఇక్కడ నుంచి తీసుకువెళ్లి ప్రధానమంత్రి గారితో చర్చిస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అది త్వరగా ఆయన టేకప్ చేస్తారని మనం అనుకుంటున్నాం. తర్వాత మనం సజెస్ట్ చేసిన విధానాలు ఏమంటే చాలా సింపుల్ విధానాలు ఇందులో చెప్పింది. ఏ విధంగా మీరు బ్యాంకులను అయితే ఒక తాటి మీదకి తీసుకొచ్చారో, 4 బ్యాంకులను కలిపి ఒక బ్యాంకుగా మీరు సృష్టించారో, అదే విధంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎన్ఎండిసి, తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, సెయిలు, కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ, వీటన్నిటినీ కలిపితే ఒక స్టీల్ జైంట్ గా మీరు తయారు చేయవచ్చు. అందువల్ల వాళ్ళ దగ్గర ఉన్న గనులు ఏవైతే ఉన్నాయో వీరికి ఉపయోగపడతాయి. వీరి దగ్గర పోర్ట్ ఏదైతే ఉందో అది కోల్ ఇంపోర్ట్స్ కి ఉపయోగపడుతుంది. దానివల్ల సంవత్సరానికి 18,000 కోట్లు మనం ఆదా చేయవచ్చని ఒక సలహా సూచించడం జరిగింది. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్న భూమి అంతా కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరులో, దాని విలువ బ్యాలెన్స్ షీట్ లో కేవలం 56 కోట్లు మాత్రంగానే చూపించింది. కాబట్టి దాన్ని గనుక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు మీరు ట్రాన్స్ఫర్ చేయగలిగితే, ఈ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు స్టాంప్ రిజిస్ట్రేషన్ డ్యూటీ అది మన రాష్ట్ర ప్రభుత్వం దానికి ఎగ్జంప్షన్ ఇవ్వగలిగితే అప్పుడు ఏమవుతుందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క వాల్యూ 1,00,000 కోట్లకు పైన అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్యాంకుల నుంచి కానీ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు ఇంకొద్దిగా లోన్ తీసుకుని దీన్ని లాభసాటిలో నడిపే అవకాశం ఉంది. అందువల్ల మేము సూచిస్తున్నది ఏంటంటే ఇవి రివైవ్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మీరు కన్సిడర్ చేయాలి. ఇది పోరాటాలతో వచ్చిన విశాఖ స్టీల్ కు
ఆ తర్వాత వచ్చేసి దీన్ని రివైవ్ చేయడానికి మార్గాలు ఉన్నాయి. ఆ విధంగా సూచనలు ఇస్తున్నాం. కాబట్టి ఆ సూచనల యొక్క లెటర్ ని కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా పంపించడం జరిగింది. ఆయన డెలిగేషన్ వెళ్ళినప్పుడు ఈ విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించగలిగితే, ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఐ థింక్ ఈ రోజు పేపర్ లో నేను చూశాను, ఆయన రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ స్టీల్ ప్లాంట్ ను టేక్ ఓవర్ చేసే ప్రతిపాదన ఏదైతే ఉంటే అప్పుడు మాట్లాడే అవకాశం ఉందని ఆయన మాట్లాడారు. యాక్చువల్ గా మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే అది మీ రెస్పాన్సిబిలిటీ, అవును. కేంద్ర ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ. మీరు గనులు కేటాయించకుండా దాన్ని ఆ విధంగా తయారు చేసి ఇప్పుడు పిల్లవాడిని పూర్తిగా నిస్సత్తుగా చేసేసి అప్పుడు మీరు చూసుకోండి అని వేరే వాళ్ళకి ఇవ్వడం అది బాధ్యతాయుతం ఆయన పద్ధతి కాదండి. వారు ఏం చేయాలంటే సింపుల్ మార్గాలు ఉన్నాయి. మీరే ఇంత అనుభవం ఉన్నా ఇంత అధికారాలను కూడా క్యాప్టివ్ మైన్స్ కేటాయించకపోవడానికి కారణాలేంటి అన్నది కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం. కాబట్టి ఈ విధంగా మనకు చేయగలిగితే ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా పార్టీలను పక్కన పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా మనం కాపాడుకోవాలన్నది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్నది నా అభిప్రాయం. వర్మ గారు. రైట్. అబ్బాయి చౌదరి గారు. తప్పకుండా అండి. అంటే ఇప్పుడు పెద్ద లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి వచ్చేసరికి ఇది పార్టీ రహితంగా ప్రతి ఆంధ్ర పౌరుడు కూడా ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అందరము కూడా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత, బాధ్యత అందరిపైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెరీ క్లియర్ కట్గా దీనిపైన లెటర్ రాయటం జరిగింది. దాంట్లో కూడా ఎంతో క్లియర్ కట్గా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మనం అందరం కూడా 2003 నుంచి 2015 వరకు మనం చూస్తే అది లాభాల్లోనే ఉందండి. అంటే బిఫోర్ 2003 ఏమున్నా కూడా 2003 నుంచి 15 వరకు లాభాల్లోనే ఉంది. 15 నుంచి గ్లోబల్ సర్కమ్స్టాన్సెస్ చేంజ్ అవుతా వచ్చాయి. గ్లోబల్గా ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఇప్పుడు మళ్ళీ 7.3 మెట్రిక్ టన్స్ కెపాసిటీ ఉంటే 6.3 మెట్రిక్ టన్స్ కెపాసిటీ మనం చేస్తూ ఉన్నాం. 200 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా లాభాల్లోనే ఉంది ఎట్ ద మూమెంట్. సో దాన్ని కూడా వెరీ క్లియర్ కట్గా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా క్యాప్టివ్ ఐరన్ ఓర్స్ని అలొకేట్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే దానివల్ల ఎడిషనల్ బర్డన్గా 3,472 crores మనం ఖర్చు పెట్టవలసిన అవసరం వస్తుంది. క్యాప్టివ్ ఓర్స్ మనకి ఒరిస్సా స్టేట్లో ఉన్నాయి, అది ఏమంత దూరం కూడా కాదు. అది కనుక మనకి అలొకేట్ చేస్తే డెఫినెట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనకి లాభాల్లోకి వెళ్ళడానికి ఇంకా మరింతగా అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్. ఎందుకంటే మనం షార్ట్ టర్మ్ లోన్స్లో తీసుకుని ఉన్నాము. 22,000 కోట్లు అనేది ఒక పెద్ద అమౌంట్ కూడా కాదు. బట్ 14% ఇంట్రెస్ట్ రేట్ ఉంది కాబట్టి దాన్ని ఏమన్నా తగ్గించగలుగుతారా? నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే మొన్న కూడా నేను చెప్పడం జరిగింది డిబేట్లో, అవసరమైతే మన పెద్దలు జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పారు, నేను కూడా చూశాను, మర్జర్ చేద్దాము, వై డోంట్ వి మర్జ్ కపుల్ ఆఫ్ థింగ్స్ అని చెప్పారు. దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ సజెషన్. ఆర్ ఎల్స్ స్టాక్ ఎక్స్చేంజ్కి తీసుకెళ్ళమనండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని. ప్రతి ఆంధ్ర పౌరుడు కూడా బాధ్యతగా ఒక స్టాక్స్ ఎక్స్చేంజ్కి వెళ్ళి తీసుకెళ్తే ఎవరు పెట్టవలసిన, ఎవరు ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు మేము ఇన్వెస్ట్ చేస్తాం. ప్రతి ఆంధ్రుడు ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఆంధ్రుడు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారనేది మా భావన. సో కాబట్టి దే కెన్ టేక్ ఇట్ టు స్టాక్ ఎక్స్చేంజ్. నిజంగా డిజిన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. డిజిన్వెస్ట్మెంట్ మన భారతదేశంలో డిజిన్వెస్ట్మెంట్ చేయాలి అని 1991 నుంచే టు మై నాలెడ్జ్ చేస్తూ ఉన్నారు. అది చేయొచ్చు, కానీ దెర్ ఆర్ సర్టైన్ పర్టికులర్ ఇండస్ట్రీ దే షుడ్ నాట్. ఎందుకంటే మనము ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాము. నేను మొన్న కూడా చెప్పడం జరిగింది బీజేపీ వారందరినీ కూడా, బాబు కావాలంటే మీరు వెళ్ళి మీ ప్రభుత్వాన్ని ఒప్పించండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ ఆపించండి, అవసరమైతే మీ మోడీ గారి పేరు పెడతానికి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి కావాలిస్తే మోడీ గారి పేరు పెడతాం దానికి, దయచేసి ఒప్పించండి, దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ ఐడియా అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి 7,000 acres అనుకుంటున్నా నాకు తెలిసినంత వరకు మనకు ఉంది. ఇందాక మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ఆ 7,000 acres ని కనుక మనం ప్లాటింగ్ చేస్తే డెఫినెట్గా 1 lakh crore rupees మనకి వస్తుంది. దాన్ని కూడా యూజ్ చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విల్ ఇన్ బెటర్ షేప్ అండి. మనము వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఐరన్ ఓర్ అండ్ దిస్ వన్. సో డెఫినెట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయానికి అలా వస్తే ఒకే విషయం నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది రామకృష్ణ గారు ఇందాక చెప్పిన దానికి. రామకృష్ణ గారు, నేనేమి ప్రతిపక్షాలు మాట్లాడొద్దు, దేని గురించి మీరు మాట్లాడే మీకు హక్కు లేదని నేను అనట్లేదండి. నేను అన్నది ఏమిటంటే ఇకనైనా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా తీసుకున్న పాయింట్స్కి ఈరోజు రెఫరెండం మేమనటం కాదు, చంద్రబాబు నాయుడు గారే గుంటూరు వెళ్ళి రెఫరెండంగా భావించాలి అని ఆయన మాట్లాడటం జరిగింది. అమరావతి గురించి కానీ గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఆయన ఉపన్యాసాలు ఇవ్వటం జరిగింది. ఈరోజు నేను ఒకటే కోరుతూ ఉన్నా, మీ ఛానల్ ద్వారా మీ పెద్దలందరూ ఉన్నారు కాబట్టి
అమరావతి రైతులు ఇకనైనా, ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక డిస్కషన్స్తోనే దీన్ని మనం పాజిటివ్ ఎండ్ చేయొచ్చు. ఈరోజు దీన్ని మనం ఒక రీజనల్ గానో కమ్యూనల్ గానో చూడకుండా దయచేసి అమరావతి రైతులను కోరుతూ ఉన్న ఒక టీం ఫామ్ అవ్వండి, రండి. ప్రభుత్వం చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది. ఏ విధంగా ముందుకు వెళ్తే అమరావతి ఇష్యూని మనం బ్యాక్ బోన్ లో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ఏ విధంగా తీసుకువెళ్తామో మేము సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా రైతులు ఉద్యమాలు ఆపి దయచేసి ప్రభుత్వంతో డిస్కషన్కి వచ్చి మీలాంటి పెద్దలు వారితో పాటుగా తీసుకువచ్చే అవసరమైతే మా ముఖ్యమంత్రి గారు కూడా డిస్కస్ చేయడానికి కమిటీ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఐ థింక్ వీ షుడ్ క్లోజ్ ద టాపిక్. ఎందుకంటే భావితరాల భవిష్యత్తును గుర్తుపెట్టుకుని ఈరోజు మనము వైజాగ్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి స్టిల్ ఏ క్యాపిటల్ ఫర్ అస్. అమరావతిని కూడా ఇంకా అభివృద్ధి చేస్తాము, చేయకుండా అమరావతిని అలా వదిలేస్తామని ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. వి విల్ ఆల్ డెవలప్ టుగెదర్. అమరావతి డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. వైజాగ్ లో పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి వైజాగ్ని అతి త్వరగా కూడా డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి పెద్దలు మీరు చంద్రబాబు నాయుడు గారితోనూ అదేవిధంగా అమరావతి రైతులను వీళ్ళందరినీ కూడా ఒప్పించి ఒక పాజిటివ్ ఎండ్ దానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలనేది నా అభిప్రాయం. రామకృష్ణ గారు చాలా పాజిటివ్గా ఒక మంచి సూచన చేశారు. మీరు పెద్దన్న పాత్ర పోషించి అమరావతి రైతులు ఇష్యూలో ఖచ్చితంగా ముందుండి జగన్మోహన్ రెడ్డి గారి తీసుకెళ్తే సానుకూలంగా అవుతుంది. ఇంకా ఎంతకాలం ఈ ఉద్యమాలు చేస్తారు? ఇప్పుడు ఇంకా ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంకా రాజకీయాలు చేసే పరిస్థితి ఏం లేదు, ఇంకా చాలా టైం ఉన్నది ఇంకా రాజకీయాలు చేసుకోవాలనుకుంటే. కానీ ఇక్కడ రైతులు పడుతున్న ఆవేదన ఇప్పటికీ ఇంకా టెంట్లు వేసుకుని 400 రోజులు పెట్టి ఆందోళన చేస్తూనే ఉన్నారు. దీనికి ఎక్కడ చెక్ పడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పటివరకు ఓకే ఎలక్షన్లు ఉన్నాయి, అర్బన్ ఓటింగ్ వస్తుంది, ఆ కార్పొరేషన్లు వచ్చినాయి అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడతాయి అన్న ఆశ ఏదో ఉండేది. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అది మ్యాండేటరీ కింద వాళ్ళు తీసుకున్నా వీళ్ళు తీసుకున్నా అవన్నీ పక్కన పెట్టండి. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. పడాల్సిన అవసరం ఉందంటే వామపక్షాలుగా మీరు ప్రతినిత్యం కూడా ప్రజల్లోనే ఉంటారు కాబట్టి మీకు ఓట్లతో సీట్లతో సంబంధం లేదు, పోరాటాలే మీ ఎజెండా. కాబట్టి మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఓ ముందుండి దీన్ని తీసుకెళ్లే ఆలోచన చేస్తే బాగుంటుందని అబ్బాయి చౌదరి గారు చెప్తున్నారు. ఆయన సూచన మేరకు మీరు కూడా ఆ విధంగా అడుగులు వేసే విధంగా అమరావతి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? అదే వర్మ గారు, అది అమరావతి గురించి మాట్లాడే ముందు మీరు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఫ్యాక్టరీ అంశం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కూడా ఖచ్చితంగా మీరు ముందుండాలి. అదే ఖచ్చితంగా ఒక 2 minutes అది చెప్తాను. ఏమంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కొన్ని విలువైన సూచనలు చాలా మంది ఎక్స్పర్ట్స్ నుంచి వస్తా ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు మన లక్ష్మణ్ గారు కూడా చెప్పారు. ఎందుకంటే సెయిల్ కానీ లేదా ఎన్ఎండిసి కానీ ఇవన్నీ కూడా చాలా ప్రముఖ ప్రాధాన్యత కలిగిన సంస్థలు. అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తాయి. కాబట్టి వాటికి విశాఖ చెప్పడంగా దాన్ని నడుపు చాలా నిపుణులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా క్యాప్టివ్ మైన్స్ దానికి ఏర్పాటు చేసి ఉంటే వాళ్ళు నష్టాలు వచ్చే పరిస్థితి లేదు. ఈవెన్ ప్రైవేట్ ఫ్యాక్టరీలకి క్యాప్టివ్ మైన్స్ ఉండి ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి మాత్రము క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం అనేది అత్యంత విచారకరమైన అంశము. గత ప్రభుత్వాలన్నీ కూడా నెగ్లెక్ట్ చేశాయి. ఇప్పుడేమంటే మోడీ గారు, ఇప్పుడు మన అబ్బాయి చౌదరి గారు ఏమంటారంటే మోడీ గారి పేరే పెడతామంటారు. మోడీ గారు ఇవన్నీ చేయలేదు. మోడీ గారి పాలసీ ఏమంటే టోటల్ గా ప్రైవేటైజ్ చేయాలనేది అయింది. అందులో భాగంగానే మొత్తం 100 PSUs అన్ని కూడా ఇవాళ ప్రైవేటైజ్ చేయాలి. తద్వారా 2,50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి జమ చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకోసం విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రమే వారు రామకృష్ణ గారు 1 minute సిగ్నల్ ప్రాబ్లం వచ్చినట్టున్నది. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. లక్ష్మి గారు, ఈసారి ఈ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి మనం చూస్తే ఓకే విజయం అన్నది ఇంకా వన్ సైడ్ అయిపోయింది. ఇంకా దాని గురించి ఇంకా ఎంత మాట్లాడలేదు. కానీ ప్రతిపక్షాల విషయానికి వస్తే ఓ పక్క బీజేపీ జనసేన జోడీ విషయం అవనివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, ముఖ్యంగా జనసేన బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోని కూడా పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఎదగాలి అని చూసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో తెలంగాణ విషయానికి వస్తే నిన్న 7 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ పెద్దలే మాకు ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారు, కానీ స్థానికంగా ఉన్న రాష్ట్రంలో నాయకులు అవమానాలు చేసే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఈయనంటే, దీనికి కౌంటర్గా అసలు జనసేనతోటి మాకు ఎటువంటి పొత్తే లేదు అనే విధంగా
మాట్లాడుతున్న పరిస్థితి. ఏంటి ఈ రకంగా ఏదో చేయాలనుకుంటే ఏదో జరిగిన అంశం అయితే ఈ పొత్తులో కనిపించట్లేదా? అది వారిద్దరు కూర్చొని డిసైడ్ చేసుకోవాల్సిన విషయం అండి. ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, ఏమి అగ్రిమెంట్స్ కి వచ్చారు, ఇవన్నీ కూడా చర్చలు. వాళ్ళు కూడా అన్నారు, బండి సంజయ్ గారు కూడా అన్నారు, కూర్చుందాము దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి. కాబట్టి అవి భారతీయ జనతా పార్టీ జనసేనకు సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళ మధ్య ఏ అగ్రిమెంట్ జరిగింది, ఏ విషయాలు జరిగింది అన్నది ఆ పబ్లిక్ డొమైన్ లో లేదు కాబట్టి దాని గురించి మాట్లాడే అవకాశం మనకు లేదు. కాబట్టి వాళ్ళిద్దరు కూర్చొని చర్చలు జరుపుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే ఈ నేపథ్యంలోనే తిరుపతి బై ఎలక్షన్లు కూడా ఉన్నాయి, అది కూడా బీజేపీకి వెళ్ళే పరిస్థితి. అంటే ఓటు శాతం మనం చూస్తే, నేను ఎందుకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాల్సి వచ్చింది, ఓటు శాతం చూస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కంటే బెటర్గా జనసేన ఉంది. ఆల్మోస్ట్ 18-19 వార్డులు కూడా గెలుచుకుంది, మన పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలుచుకున్న పరిస్థితి. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత సంబంధిత అధ్యక్షుల మీద ఉంటుందండి. కాబట్టి ఆయన నిర్ణయించుకోవాలి ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, ఏ విధంగా ఈ అలయన్సెస్ పెట్టుకోవాలి, తర్వాత ముందు రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నది వ్యూహ రచన ఆయన సంకల్పించుకోవాలి. ఆయనకు అడ్వైస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వారందరూ ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆ విషయంలో మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అంటే జేడీ గారు జోక్యం చేసుకుంటే జన సైనికుల్లో కొద్దిగా ఉత్సాహం వస్తుంది. ఏమంటే మీరు కూడా సలహా ఇవ్వచ్చు. మీరు ప్రతిసారి ఇలాంటిది ఏదో పెడతారు, దాంతో మళ్ళీ ఈ సోషల్ మీడియాలో ఏదో మొదలవుతుంది. కాబట్టి ఈ రోజు కూడా మళ్ళీ ఏదో ఒకటి. అయ్యో అదేం లేదు జేడీ గారు. నేను ఎవరికంటే ఎవరైనా అడిగితే నేను ఖచ్చితంగా సలహాలు ఇస్తాను. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 గా ఎలా చేయాలన్నది నా మనసులో. ఎందుకంటే ఈ రాష్ట్రానికి చెందిన వాడిని కాబట్టి రాష్ట్రాన్ని నెంబర్ 1 అనుకోవాలి దేశంలో అన్న పాజిటివ్ దీంట్లో నేను ఎప్పుడూ ఉంటాను. కాబట్టి ఆ విషయంగా ఏ విధమైన సలహాలు కావాలన్నా నేను కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ నేను కన్స్ట్రక్టివ్ సలహాలు ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉంటానండి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, అది నా బాధ్యత ఒక పౌరుడిగా అని నేను అనుకుంటాను. జేడీ గారు, మరి ఏంటి మీ రాజకీయ సంబంధించి ఏమైనా అడుగులు ఏమైనా పడబోతున్నాయా? మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయినాయి, ఇంక మీరు రావాల్సిన అవసరం ఉంది అన్నది మీ ఫ్యాన్స్ ఎక్కువగా మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా నేను తీసుకున్న అంశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎలా ఆపాలన్నది ఫస్ట్ అజెండాగా తీసుకుంటానండి. ఇది నాన్ పొలిటికల్ గా నా వంతు సహకారం ఏది అందిస్తానో నేను చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాను. ఆ విధంగా అందరితో చర్చలు జరిపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అందరం కలిసి తెచ్చుకుందాం మళ్ళా అన్నది. దట్ ఈస్ మై ఫస్ట్ అజెండా, దట్ ఈస్ మై అజెండా. సార్ వినిపిస్తుందా? రామకృష్ణ గారు వినిపిస్తుందా? రామకృష్ణ గారు, అబ్బాయి చౌదరి గారు. జేడీ గారు చెప్పినట్టుగా ఐ థింక్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇస్ మోస్ట్, అందరం ప్రతి ఆంధ్రుడు కూడా మనము పోరాడాల్సిన సమయం. డెఫినెట్ గా ఐ థింక్ మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా కూడా ఒకవేళ ఒక స్టాక్ ఎక్స్చేంజ్ రూట్ కానీ వాట్ ఎవర్ రూట్ దే వాంట్ టు గో, డెఫినెట్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడానికి ప్రభుత్వం పూర్తిగా ఇప్పటికే మా వర్షన్ వెరీ క్లియర్ గా చెప్పాము. మేము ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు మోడీ గారి అపాయింట్మెంట్ కూడా అడగటం జరిగింది. కాబట్టి తప్పకుండా దానికి ఒక డెసిషన్కి వస్తారని ఆలోచిస్తూ తప్పకుండా నమ్మకంగా ఉన్నాను. తప్పకుండా మాకు అపాయింట్మెంట్ వస్తుందని మనము మొత్తం అందరినీ కూడా తీసుకువెళ్ళి, ప్రతిపక్షాలందరినీ కూడా తీసుకువెళ్ళి అక్కడ మోడీ గారికి గట్టిగా బలంగా మన వాయిస్ వినిపిస్తారు. తప్పకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని సేవ్ చేసే బాధ్యత మా పైన ఉంది, అందరిపైన ఉంది. తప్పకుండా దానిపైన ముందుకు వెళ్తామని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ కూడా మేము కట్టుబడి ఉన్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి తప్పకుండా కాపాడుకునే విధంగా ముందుకు వెళ్తాం. ఏ పోరాటానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా 23 మంది ఎంపీలకు కూడా పార్లమెంట్లో వాళ్ళ వాయిస్ క్లియర్గా వినిపిస్తారు, కొనసాగిస్తారు కూడా వినిపించడం. తప్పకుండా మనము ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా 4 సలహాలు కూడా దాంట్లో ఏ విధంగా మనము వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళీ సేవ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. లక్ష్మీనారాయణ గారు కూడా మొన్న చెప్పడం జరిగింది, మధ్యాహ్నం యాక్టివిజన్ సెయిల్ని వీళ్ళని కూడా మనం మర్జ్ చేసి తీసుకువెళ్ళొచ్చు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ టు సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండి. డిస్ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద ఓన్లీ రూట్ అనుకోవటం చాలా పొరపాటు. ఈరోజు భారతదేశంలో మనం చూస్తుంటే కొన్ని వ్యవస్థలు వీళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఈరోజు బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, లేకపోతే ఎల్ఐసి కానివ్వండి, ఈవెన్ బ్యాంక్స్ని కూడా ఈరోజు మనం చూస్తే మేము ప్రైవేటైజ్ చేసేస్తాము అంటూ ఉన్నారు. సో డెఫినెట్గా
దేర్ డిస్ఇన్వెస్ట్మెంట్ కొన్ని విషయాల్లో కొన్ని ఇండస్ట్రీస్లో చేయొచ్చు, కానీ డెఫినెట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ మరొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. అందుకే చెప్తూ ఉన్నా. ఎందుకని నేను ఇందాక మోడీ గారి పేరు పెడతామన్నామంటే, మొన్న బీజేపీ వారు ఎవరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఆ విధంగా, మోడీ గారి పేరు పెడితే స్కీమ్స్ ని మేము పేరు మార్చుకుంటున్నామని. బాబు, మేమేమి క్రెడిట్ తీసుకుందామని ఆలోచన కూడా లేదు. జనసేన వారు కానీ బీజేపీ వారు కానీ హూఎవర్ పాసిబుల్ కెన్ గో టు ఢిల్లీ అండ్ ఇఫ్ దే కెన్ స్టాప్ ఇట్, ఈవెన్ ఆయన పేరు పెట్టినా మేము కూడా స్వాగతిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ. రైట్, ఓకే. మనతో పాటు పట్టాభి గారు కూడా జాయిన్ అయ్యారు. పట్టాభి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వర్మ గారు. పట్టాభి గారు, చూస్తున్నాం నిన్న విజయాలు, తుఫాను ఈరోజు ఫ్యాన్ స్పీడ్ పెరిగింది. అసలు ఊహించిన విధంగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు విజయాలు. ఏ రకంగా విజయాలను మీరు చూస్తున్నారు? వర్మ గారు నమస్కారం అండి. క్షమించాలి, కొద్దిగా ఆలస్యమైంది వేరే ఛానల్లో ఉండటం వల్ల. పెద్దలు రామకృష్ణ గారికి, లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా అబ్బాయి చౌదరి గారికి కూడా నమస్కారం. ఇప్పుడు ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో మనం గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం వర్మ గారు. చాలా సందర్భాల్లో కూడా చర్చించుకున్నాం. అంటే ఇవాళ ఏదో కారణాలు చెప్తున్నామని వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఇవన్నీ వాస్తవాలు. కాబట్టి వాస్తవాలు తప్పనిసరిగా మనం మాట్లాడుకోవాలి. వీళ్ళు ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేశారో, ఏ రకంగా ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారో, ఇవాళ ఒక ఉదాహరణ చెప్తా వర్మ గారు. 2014లో జరిగినటువంటి ఓటింగ్ శాతానికి ఇవాళ జరిగినటువంటి స్థానిక సంస్థల ఓటింగ్ శాతానికి 11% తగ్గుదల కనపడతా ఉంది. ఎందుకంత డ్రాప్ మనకి కనపడింది అంటే, స్వేచ్ఛాయుత వాతావరణం లేదు. ఇవాళ ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ఓటర్లు ఎవరు కూడా ఓటు వేయడానికి రానివ్వనటువంటి పరిస్థితికి ఇవాళ అధికార పార్టీ తీసుకురాగలిగింది. అందుకనే 11%, 1-2% కాదండి, 11% డ్రాప్ ఇన్ పోలింగ్ పర్సంటేజ్. ఇట్ ఈస్ అ వెరీ మేజర్ ఫ్యాక్టర్. రెండవది, వీళ్ళు వాలంటీర్ల వ్యవస్థని పూర్తిగా తమ గుప్పెట్లో పెట్టుకుని వీళ్ళు ఓటర్లని బెదిరించినటువంటి తీరు. ఇంటింటికి వెళ్ళి, మీరు మాకు ఓటు అయిపోతే మీకు రేపటి నుంచి పెన్షన్ రాదు, మీరు మాకు ఓటు అయిపోతే మీ రేషన్ కార్డు తీసేస్తాం, మీకు ఇచ్చినటువంటి ఇంటి జాగాని మేము రద్దు చేస్తాం. ఇట్లా ఇంటింటికి వెళ్ళి బెదిరింపులు గురి చేసి వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులే ఓపెన్ గా బెదిరించినటువంటి పరిస్థితి మనం. సరే, ఓకే పట్టాభి గారు, సరే పట్టాభి గారు, ఓకే, ఇంకా రిజల్ట్ వస్తుంది, ఇంక మరి దాని గురించి ఇంక మనం స్కూటీ చేసుకుంటే టైం కూడా లేదు. మీరు లాస్ట్ లో జాయిన్ అయ్యారు కాబట్టి. కానీ ఒక విషయం అండి, ఇప్పుడు 3 రాజధానుల అంశం, స్టీల్ ప్లాంట్ అంశాలు అన్నది ప్రధానంగా మీరు తీసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా అధికార పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారు అన్నది ప్రధానంగా మీరు ఇచ్చిన స్లోగన్. సో ఆ పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు కార్పొరేషన్ సంబంధించి. దీని అంటే వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయాలకి ప్రజలు మద్దతు పలికినట్టుగా భావిస్తచ్చా? పట్టాభి గారు చెప్పదండి. వర్మ గారు వినపడుతుందా? వర్మ గారు ప్లీజ్. యా, అబ్బాయి చౌదరి గారు మాట్లాడింది అంత హాస్యాస్పదంగా ఉందంటే, ఒక పక్కనేమో కడప స్టీల్ ప్లాంట్ ఒక దివాలా తీసిన కంపెనీకి కట్టబట్టే ప్రయత్నం చేస్తారు, లిబర్టీ స్టీల్ గ్రూప్. రెండో పక్కన ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మేము కాపాడుతాం, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే బిడ్డింగ్ లో పాల్గొని టేక్ ఓవర్ చేస్తుందని మంత్రి గారు ప్రకటన చేస్తారు. ఎవడు నమ్ముతాడు సార్ వీళ్ళ మాటల్ని? మీకు అంత చిత్తశుద్ధి ఉంటే కడపలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ మీరు ఎందుకు టేకప్ చేయలేదు? ఒక దివాలా తీసిన కంపెనీకి ఎందుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ప్రతి చోట కూడా మోసమే కదా. ఇవాళ విశాఖపట్నంలో కూడా ప్రజలేమి మీకు పూర్తిగా అనుకూలంగా ఏం లేరు. అక్కడ మీరు కోట్లాది రూపాయలు గుమ్మరించి ప్రజల్ని భయపెట్టి మీరు చేసిన దానికి ఇవాళ అక్కడ కనుక మీరు చూసినట్లయితే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఓట్లన్నీ కలిపితే మీకంటే అధికంగా ఉన్నాయి. ఇవాళ సిపిఐ, తెలుగుదేశంగా మేము కలిసి పోటీ చేసాం. ఇప్పుడు మాకు పడినటువంటి ఓట్లకి మిగతా జనసేన గాని ఇతర పార్టీల ఓట్లు కూడా కలుపుకుంటే మీకంటే అధికంగానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు విశాఖపట్నంలో ప్రజలే పూర్తిగా అనుకూలంగా ఉన్నారని మీరేదో సంబరపడాల్సిన అవసరం లేదు. ఇవాళ మీకు మీ పరిపాలన పైన నమ్మకం లేక, మీరు అమలు చేసే పథకాలపై నమ్మకం లేక, ఒక పాజిటివ్ క్యాంపెయిన్ చేసే ధైర్యం మీకు లేక, ఎప్పుడైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీ పాజిటివ్ క్యాంపెయినింగ్ తో ప్రజల దగ్గరికి వెళ్తుంది. వర్మ గారు, ఇదిగో ఈ రకంగా మేము చేసాం 2 సంవత్సరాల కాలంలో, ఇంకా కూడా ఈ రకంగా మేలు చేస్తామని చెప్తారు. కానీ వీళ్ళు అసలు ఆ పాజిటివ్ క్యాంపెయిన్ ని పక్కన పెట్టేసి ఎంతసేపు ఎవరిపైన తప్పుడు కేసులు పెడతామా, ఎవరిని అరెస్టులు చేద్దామా, ప్రతిపక్షాల గొంతు ఎలా నొక్కుతామా, ఓటర్లను ఎలా భయపెడతామా, పోలింగ్ రోజున ఏంటండి వీళ్ళ దుర్మార్గాలు? ఇవాళ పచ్చ చొక్కాని మేము చాలా గర్వంగా మేము వేసుకుని తిరుగుతాం, అంటే చొక్కాలు కూడా ఎప్పుదేస్తారా? పక్షాల పార్టీల నాయకులు ఎర్ర చొక్కా వేసుకుంటారు, లెఫ్ట్ పార్టీలు మా సిపిఐ రామకృష్ణ గారు ఎర్ర చొక్కా వేసుకుని తిరుగుతారండి. ఆ స్వతంత్రం కూడా లేదా ఈ రాష్ట్రంలో? మీరు చొక్కాలు వెప్పుదేస్తారా? అభ్యర్థులు పోలీసులు కాళ్లపైన పడి వేడుకోవాలా?
ఇదా మీరు పోలీస్ పైసా అండ్ పోలీస్ తో గెలిచారు మీరు. అది ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ప్రత్యక్షంగా మీరు ఏ రకంగా ఎన్నికల్లో హింసని ప్రేరేపించి పోలింగ్ రోజు పట్టాభి గారు 1 minute. అరాచకానికి తెగబడ్డారు. పట్టాభి గారు 1 minute. చూసాం. ఓకే అబ్బాయి చౌదరి గారు. వర్మ గారు, ఓడిపోయిన వారు మధ్యలో ధర్మ అన్నట్టుగా ఈ రోజు వీళ్ళకి ఏం చెప్పాలో తెలియక నిన్నటి నుంచి ఆలోచించుకుని ఇప్పుడు వచ్చి వీళ్ళు మాట్లాడుతున్న విధానం ఇంత ఘోరమైన ఓటమి ఈ భారతదేశ చరిత్రలో. నిజంగా ఈ రోజు ఎన్టీఆర్ గారు ఎక్కడున్నా కదా కానీ ఆయన ఆత్మ నిజంగా బాధపడుతూ ఉంటుందండి. ఆయన పెట్టిన తెలుగుదేశం పార్టీ ఎంత ఘోరమైన ఓటమి. అసలు వీరు దానికి ఏంటంటే ఈ రోజు 270 ఓట్లు గెలిచారు వీళ్ళు, 2123 ఓట్లకి, అంటే 12% వీళ్ళు గెలిచారు. వీళ్ళు ఏంటంటే ఈ రోజు వచ్చి మళ్ళీ ఇప్పుడు పట్టాభి గారు ఏదో వీళ్ళు సాధించినట్టుగా వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఈ విధంగా ఉండటమే మాకు కూడా మంచిది. ఇప్పటికైనా ఒక ప్రతిపక్షంగా వీళ్ళు ఒక వ్యాలిడ్ సజెషన్స్ తీసుకుని ముందుకు వస్తారేమో అనుకుంటే ఇప్పటికీ కూడా వీళ్ళది అదే పాట, అదే అసలు ఇంకా వాళ్ళకి ఏది జరగనట్టుగా ప్రజల తీర్పును కూడా వీళ్ళు ఏమీ లెక్క చేయకుండా వీళ్ళ యొక్క ప్రవర్తన తప్పకుండా అదే విధంగా వెళ్ళమనండి, మాకు కూడా మంచిది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ విపరీతమైన ప్రచారం చేశారు. రాష్ట్రం అంతా కూడా వీళ్ళు విపరీతంగా తిరిగారు. తిరిగినా కూడా ప్రజలు వీళ్ళని నమ్మలేదు. వీళ్ళు గుంటూరు వచ్చి అదే విధంగా విజయవాడ వచ్చి ప్రజల్ని కించపరిచే విధంగా, ఉద్యోగాలు చేసే వాళ్ళని కించపరిచే విధంగా పాచి పని చేసుకుంటున్నారా బెంగళూరులో, హైదరాబాద్ లో అని మాట్లాడారు. ప్రజలు ఎవరు పాచి పని చేసుకున్నారు, ప్రజలు తీర్పుతో బుద్ధి చెప్పారు మీకు ఈ రోజైనా. ఇక్కడ ఎప్పుడైనా కొంచెం అబ్బాయి చౌదరి గారు 1 minute అండి. ప్రవర్తించండి పట్టాభి గారు. ఇప్పుడు కూడా మీరు అదే మాటలు, మీ యొక్క ప్రవర్తన తీరు మారకుండా ఈరోజు మీరు అదే విధంగా మాట్లాడటం ఎంత. అబ్బాయి చౌదరి గారు 1 minute. తెలుగుదేశానికి సైకిల్ కి గాలిపోయింది, ఆ సైకిల్ కి గాలి కొట్టే నాదుడు లేడు. ముందు ఆ సైకిల్ కి గాలి కొట్టే నాదుడిని ఎత్తుక్కుని రోడ్డు మీద ఆ సైకిల్ ని ఎలా పెట్టాలో, ఎవరు పెట్టాలో ఆ నాదుడిని ఎత్తుక్కోండి దయచేసి. ఈరోజు మాకు లేఖలు ఇవ్వటం కాదు, మీ సైకిల్ కి గాలి కొట్టే అబ్బాయి చౌదరి గారు 1 minute అండి. వ్యక్తి ఎవరో పట్టాభి గారు వినండి. మీరు నిర్మాణాత్మకంగా మీరు ప్రతిపక్షం వ్యవహరిస్తే స్వీకరిస్తా ఉన్నారు కదా, నిర్మాణాత్మకంగా నేను ఒక సూచన చేస్తా ఉన్నా. ఇవాళ ఢిల్లీలో మీరు స్టీల్ ప్లాంట్ విషయంగా మీరు గట్టిగా పోరాటం చేయండి. మీ ఎంపీల చేత రాజీనామా చేస్తే పోటీ లేకుండా మేమే గెలిపిస్తాం మీ ఎంపీలని. అంతకంటే నిర్మాణాత్మకంగా ఏ ప్రతిపక్ష పార్టీ వ్యవహరించలేదు. మీకు మీ ఎంపీల చేత రాజీనామా చేస్తే దమ్ము మీకుందా? మేము పోటీ కూడా నిలపం. పోటీ పెట్టుకున్నా మేమే గెలిపిస్తాం. స్వీకరిస్తారా? మీరు స్వీకరిస్తారా? రాజీనామాల చేయడం మాకేమీ కొత్త కాదు. ఈ రోజు ఒక విషయంపై కానీ ఈ రోజు ఇక్కడ పోరాడాల్సింది ఈ రోజు పార్టీలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకమై మా గౌరవ ముఖ్యమంత్రి గారు లెటర్ క్లియర్ కట్ గా రాయటం జరిగింది. ఏ విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలో మాకు తెలుసు. తప్పకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుని తీరుతాము. ఈ రాజీనామానే ప్రతిదానికి సొల్యూషన్ కాదు. ప్రజల కోట్ల సొమ్ము పెట్టి ఈ రోజు ఎంపీలుగా గెలవడం జరిగింది. వాయిస్ ని రైట్ టైంలో రైట్ ప్లేస్ లో వినిపిస్తాము. తప్పకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాము. ఈ రోజు రాజీనామా సొల్యూషన్ అని భావించి ఈ రోజు మీరేం మీరు పోటీ పెట్టాల్సిన అవసరం పెట్టకపోవడం కాదండి. ఇప్పుడు మా ఎంపీలు మేము ఫ్యాన్ సింబల్ పట్టుకుని వెళితే ఆ గాలికి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఈ రోజు మా ఎంపీలకి మీ మద్దతు ఏమో అవసరం లేదు, మీ చంద్రబాబు నాయుడు గారి మద్దతు అవసరం లేదు, మీ తెలుగుదేశం మద్దతు అవసరం లేదు. ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ రాష్ట్రంలో మనం 151 సీట్లు గెలిచాం, అంతకంటే ఎక్కువ సీట్లు గెలవగలం. ఎప్పుడైనా మా ఎంపీలు ఏ విధంగా రాజీనామా చేసైనా వెళ్ళటే తప్పకుండా మళ్ళీ గెలవగలిగే ఇండివిజువల్ గా గెలిచే సత్తా మాకుంది. మీరు సపోర్ట్ మాకేం అవసరం లేదు. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దయచేసి మరొకసారి మీ రాజకీయాల కోసం వాడుకోబాకండి. మీరు ఈరోజు అలాగే అమరావతిని వాడుకున్నారు, ప్రజలు బుద్ధి చెప్పారు. వైజాగ్ లో ఇప్పుడు ఓడిపోయారు, అయినా కూడా మీకు రాకుండా ఇంకా కూడా మీరు అదే మాటలు మాట్లాడితే ఎలా? పట్టాభి గారు పెద్దలు అయి ఉండి ఇకనైనా అమరావతి రైతులను ఒప్పించి ఒక కమిటీ చేసి దానికి ఒక వన్ స్టాప్ ఇష్యూ, దానికి ఒక ఇష్యూని అక్కడితో క్లోజ్ చేసే విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏ విధంగా పోరాడాలో మాకు తెలుసు. తప్పకుండా పెద్దలందరి యొక్క అభిప్రాయాలను తీసుకుని వెళ్ళి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటా మా గౌరవ ముఖ్యమంత్రి లక్ష్మీనారాయణ గారు ఫైనల్ గా మీరు ఇచ్చే సూచన 1 minute పట్టాభి గారు నేను వస్తాను. సైకిల్ కి గాలి కొట్టే నాదుడు ఎవరో ఎత్తుక్కోమని చెప్తూ ఉన్నాం. లక్ష్మీనారాయణ గారు వెయిట్ 1 minute పట్టాభి గారు గుర్తుపెట్టుకోండి. వెయిట్ 1 minute లక్ష్మీనారాయణ గారు వెయిట్ అండి ప్లీజ్. అబ్బాయి చౌదరి గారు ప్లీజ్. లక్ష్మీనారాయణ గారు
చెప్పండి వర్మ గారు. ఫైనల్గా మీరు ఇచ్చే సలహా సూచన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి. అదే ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ అన్నవి అయిపోయాయి. దీన్ని అవును. అనాలిసిస్ చేసుకున్నా కూడా ఇప్పుడు దాని గురించి వచ్చేదేం కాదు. కాబట్టి ఈ గ్రామ పంచాయతీలను ఏ విధంగా ఆదర్శ గ్రామ పంచాయతీలు చేయాలి, అర్బన్ బాడీస్ ని ఎలా చేయాలి, వీళ్ళందరికీ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కటింగ్ అక్రాస్ ఆల్ పొలిటికల్ లైన్స్ మనం ఎలా కాపాడుకోవాలన్నది లెట్ us థింక్ ఆన్ ఏ కన్స్ట్రక్టివ్ లైన్. పాలిటిక్స్ అన్నవి ఎలక్షన్స్ తప్పుడు చేయండి. వన్స్ ఎలక్షన్స్ ఆర్ ఓవర్ లెట్స్ ఆల్ కమ్ టుగెదర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ అన్నది నేను ప్రధానంగా చెప్తున్న విషయం. అంటే పట్టాభి గారు కూడా ఉన్నారు కాబట్టి పొలిటికల్ గా మీరు డిస్కస్ చేయొచ్చు, కానీ నవ్ లెట్ us కమ్ టుగెదర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్. అందరం కలిసి చేద్దాం అన్నది నా సూచన. ఓకే, పట్టాభి గారు. అబ్బాయి చౌదరి గారు. తప్పకుండా అండి. One minute అండి. పట్టాభి గారు. ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం స్టీల్ ప్లాంట్ విషయంగా. మిగతా విషయాల్లో కలిసి పనిచేయరా? సూచనలు సలహాలు ఇవ్వరా వేరే విషయాల్లో? ఇప్పుడు సార్ ప్రభుత్వం ఎక్కడైతే రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం చిత్తశుద్ధిగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఎటువంటి చర్యలు తీసుకున్నా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము సహకరిస్తాం. అట్లా కాకుండా దొడ్డిదారులో దొంగచాటుగా చీకటి ఒప్పందాలు చేసుకుని మేము రాష్ట్రానికి అన్యాయం చేస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకోము. రెండూ చెప్తున్నా నేను. రెండు రకాలుగా ఉంటుంది. వాళ్ళు సిన్సియర్ గా ఉంటే మేము సిన్సియర్ గా ఉంటాం, వాళ్ళు నాటకాలు ఆడితే మేము ఎండగడతాం. కాబట్టి రెండింటికి సిద్ధపడి ఉండాలి ప్రభుత్వం. రైట్ పట్టాభి గారు. ఇక 3 రాజధానుల అంశాలకి సంబంధించి 1 minute అండి. అబ్బాయి చౌదరి గారు, స్ట్రైట్గా క్వశ్చన్ అండి. 3 ప్రాంతాల్లోని కూడా రాజధానుల అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ అంతటి వైసీపీ తీసుకున్న నిర్ణయం. 3 ప్రాంతాల్లో కూడా వైసీపీయే విజయం సాధించింది. అంటే ప్రజలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఓటేసినట్టుగా భావించవచ్చా? అంటే ఓకే, రిగ్గింగ్లు చేశారు, డబ్బులు ఖర్చు పెట్టారు, ఇవన్నీ పక్కన పెట్టియండి. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటి తక్షణ కర్తవ్యం? ఇప్పుడు 3 రాజధానుల విషయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఏం చెప్పి ప్రజలను ఓటు అడిగారు? ఆయన ఏమన్నా రేపు అధికారంలోకి వస్తే నేను రాజధాని 3 ముక్కలు చేస్తానని ఓటు అడిగారా? అమరావతి పేరుతో ఓటు అడిగారా? కాబట్టి మోసమే. దానిలో ఏమి ఓకే పట్టాభి గారు, ఓకే అది గడిచిపోయిందండి. ఇప్పుడైతే ఓటింగ్ 3 ప్రాంతాలు రాజధానులు అనే కదా ఇప్పుడు ఓటింగ్కి వెళ్ళారు. సో దీనికి ప్రజలందరూ కూడా మరి అటువైపే మొగ్గు చూపించినట్టు కాదంటారా? రైట్, ఓకే. అబ్బాయి చౌదరి గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి లాస్ట్. వర్మ గారు వాళ్ళే రెఫరెండం అన్నారు. నేను దయచేసి కోరుతున్న అమరావతి రైతులను కానీ తెలుగుదేశం వారిని కానీ వేరే ఏ నాయకులైనా సరే ఇక ఫుల్ స్టాప్ పెట్టండి. ఇంకా 3 క్యాపిటల్ రీజియన్స్ కి మేమందరము కూడా డీసెంట్రలైజేషన్ కి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము ప్రజలందరూ కూడా ఈరోజు మద్దతు తెలిపారు. ఈరోజు అమరావతిని మేమేం క్యాపిటల్ గా తీసేయట్లేదు. అమరావతి విల్ స్టిల్ బి ఏ క్యాపిటల్. ఇకనైనా రైతులు, రైతు సంఘాలు, సోదరులు అందరూ కూడా రండి. తప్పకుండా ప్రభుత్వంతో డిస్కస్ చేయండి. ఆ ఇష్యూని అక్కడ క్లోజ్ చేద్దాం. అదేవిధంగా ఇంకొక 2వ ముఖ్యమైన విషయం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి రాజకీయాలు అతీతంగా తప్పకుండా ప్రతి ఆంధ్రుడు కూడా కలిసి వస్తాం. తప్పకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. ఎక్కడికైనా వెళ్తాము, తప్పకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటాము. మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇంత చక్కటి విజయం మాకు అందించి మాకు వారికి మరొకసారి మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు కృతజ్ఞతలు తెలుపుతూ మేము మరింత బాధ్యతగా పనిచేస్తామని, తప్పకుండా గ్రామాలని ఆదర్శ గ్రామాలుగా, అదేవిధంగా మోడల్ అర్బన్ బాడీస్ గా మేము చేయటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మరింతగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తాము. మా మేనిఫెస్టోని కంప్లీట్ గా చేస్తూ ఉన్నాం. మరింతగా మేనిఫెస్టోతో ముందుకు వెళ్తామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. లక్ష్మణ్ గారు మాకు అందించినందుకు. లక్ష్మణ్ గారు, ఎనీ క్లోజింగ్ కామెంట్స్ లాస్ట్? Let us make AP as #1 state in the country. అందరం కలిసి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు చేసిన పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అబ్బాయి చౌదరి గారు, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ పట్టాభి గారు. ఇది ఇవాల్టి బిగ్ డిస్కషన్. స్టే ట్యూన్ టు 99. For more updates, please subscribe 99 TV Telugu.